ప్రమిదను కానీ లేదా కొబ్బరి చిప్పనైనా తీసుకోవచ్చండి. ఇక్కడ నూనెకు బదులుగా నెయ్యిని మాత్రమే తీసుకోవాలి. 1 స్పూన్ నెయ్యిని ఇలా మట్టి ప్రమిదలో వేసుకొని పువ్వొత్తి కానీ కాడవత్తిని కానీ ఈ మట్టి ప్రమిదలో పెట్టేసేయండి. ఈ ప్రమిద పక్కన ఇలా 2 గ్లాసులను కానీ లేదా గిన్నెలనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు దీపాన్ని వెలిగించిన తర్వాత ఈ గ్లాస్ పై నుంచి మనము ఒక ప్లేట్ని రివర్స్లో బోర్లించుకోవాలి. 2-3 మినిట్స్ తర్వాత ఈ ప్లేట్కి ఈ వేడి అనేది తగిలిందా లేదా చూసుకోవాలి. లేదా ఇలా వత్తిని మనము కరెక్ట్గా ప్లేట్కి తగిలే విధంగా చూసుకున్నాం అనుకోండి, వేడి అనేది ఇంకెక్కువగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదండి, దీపం వత్తి అనేది ఇలా ప్లేట్కి స్ట్రేట్గా ఉండే విధంగా పెట్టుకున్నాం అనుకోండి, ఇలా నలుపు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ 5 to 10 మినిట్స్ పాటు ప్లేట్ని అలాగే పెట్టేశాను. మీకు ఇంకా ఎక్కువసేపు కావాలనుకుంటే మరికొంతసేపు పెట్టుకున్నా కూడా ఇలా వేడి అనేది ఎక్కువగా వచ్చేస్తుందండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా? మనము చిన్నపిల్లలకి కాటుకను ప్రిపేర్ చేయడానికి కానీ లేదా పెద్దవాళ్ళైనా సరేనండి, కాటుకను మనము బయట కొనకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎటువంటి కెమికల్స్ని వాడకుండా ఇంట్లో ఉండే ఒక నెయ్యితోటే ఈజీగా మనము కాటుకను ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ అనేవి రావండి. ఇప్పుడు చాలామంది పిల్లలకైతే స్పెట్స్ వస్తున్నాయి కదండి. ఆ కాలంలో అయితే చిన్నప్పటి నుంచి కూడా పెద్దవారు అయ్యే వరకు కూడా కాటుకను పెట్టుకునేవారండి. అందుకొరకు అలాంటి వారికి స్పెట్స్ అనేవి అస్సలకే రాలేదు. ఇప్పుడు స్పెట్స్ రాకుండా ఉండాలన్నా, కళ్ళు అనేవి చాలా పెద్దవిగా కనపడాలన్నా కూడా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసిన కాటుకను పెట్టేసుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావండి. ఇలా ప్లేట్కి వచ్చిన నలుపునంతా కూడా మనము ఇలా అనేసామనుకోండి, ఆ నలుపంతా కూడా ఇలా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీంట్లో ఒక డ్రాప్ నెయ్యిని వేసి ఇలా కలిపేసామనుకోండి, మనకి కాటుక అనేది పూర్తిగా రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. బయట తీసుకున్న కాటుకకు ఇంట్లో ప్రిపేర్ చేసిన కాటుకకు అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. చాలా న్యాచురల్గా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. చిన్నపిల్లలు ఉన్నప్పుడు మీరు కాటుకను ఇలా పెట్టాలి అన్నప్పుడు ఇంట్లో ఇలా ఒక 20 మినిట్స్లోనే మనము ఎక్కువగా తీసుకోవాలి అన్నప్పుడు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. బయట తీసుకున్న కాటుకను పెట్టుకున్నాం అనుకోండి, అది నలుపు అనేది ఎక్కువగా ఉంటుంది. మనము వాటర్తో క్లీన్ చేసినా కూడా సరిగా పోదు కదా. ఇది వాటర్తో ఇలా క్లీన్ చేసిన వెంటనే పోతుందండి. ఎక్కడ కూడా మచ్చలు ఏర్పడకుండా కాటుక అనేది ఇలా నీట్గా తయారు చేసుకోవచ్చు.